అమ్మా నందిని, ఆ నాన్నగారు ఎక్కడున్నారమ్మా? లోపల ఉన్నారు అంకుల్. నాన్న సిగరెట్ కాల్చొద్దురా, లేదా బాగా చదువుకోరా, రాత్రిపూట ఇడ్లీకి ఇంటికి రారా, ఇలాంటివన్నీ చెప్పినప్పుడు మా నాన్న ఏంటి బాగా నసదొబ్బుతున్నాడు, చేదస్తాం అనుకుంటాను, మా నాన్నకి సరిగ్గా తెలియదు అనుకుంటా బతకటం, అందుకని ఇలా అయిపోయాడు అనుకుంటాడు. ఏదైనా కష్టం వస్తే డబ్బుల కోసం ఎత్తుక్కోవటాలు, ఇలాంటప్పుడు నాన్న గుర్తుంచి కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. ఈ బాబు ఇన్ని కష్టాలు పడి మన అందరినీ పెంచి ఇక్కడ దాకా తీసుకొచ్చాడని. కానీ మనం అది చెప్పేసరికి చాలామంది నాన్నలు ఉండరు, చచ్చిపోతారు. అందుకని నాన్న బతికుండగానే మనం అందరం థ్యాంక్స్ చెప్తాం. చాలా సంవత్సరాల క్రితం ఈ వీడియో చూశాను. ఈ వీడియోలో త్రివిక్రమ్ గారు తండ్రి గొప్పతనం గురించి చాలా బాగా చెప్పారు. నీకు కూడా షేర్ చేశాను కదా. ఈ వీడియోని టైంపాస్ కోసమే చూశాను తప్ప ఇందులో ఉన్న ఎమోషన్ని అర్థం చేసుకోలేకపోయాను. కానీ అర్థం చేసుకునేసరికి నాన్న అందనంత దూరం వెళ్ళిపోయాడు. ఇంకా ఎన్ని రోజులు ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి బాధపడుతూ ఉంటావు? ఆయన దూరం అయినందుకు నాకు బాధ లేదు. వయసు అయిన తర్వాత ఎవరికైనా తప్పదు కదా. మరి ఎందుకని ఒంటరిగా 30 రోజుల నుంచి ఇక్కడే నాన్నగారిని చూసుకుంటూ ఇంట్లో ఉండిపోతున్నావు? అమ్మా అని ఎవరినైనా పిలవగలం, కానీ నాన్నని పిలిచేది జన్మనిచ్చిన తండ్రిని మాత్రమే. నాకు 6 సంవత్సరాల వయసులో కాలు ఫ్రాక్చర్ అయితే నెల రోజుల పాటు తన పనులన్నీ మానుకుని రాత్రి పగలు నా పక్కనే ఉంటూ నాకు సేవలు చేశారు. టెన్త్ క్లాస్ చదువుతున్నప్పుడు స్కూల్ ఫీజు కట్టడానికి డబ్బు లేకపోతే తనెంతో ఇష్టపడి కొనుక్కున్న స్కూటర్ని అమ్మేశారు. ఓసారి సమ్మర్లో నేను నాన్న నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు తన కాళ్లకున్న చెప్పులు నాకిచ్చి మిట్ట మధ్యాహ్నం చెప్పులు లేకుండా ఆ బాధని భరించిన క్షణాలు నాకింకా గుర్తున్నాయి. ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఆ తర్వాత నాకు ఉద్యోగం, పెళ్ళి, పిల్లలు, బిజీ లైఫ్. దాంతో నాన్నకు నాకు మధ్య దూరం పెరిగింది. కనీసం ఫెస్టివల్స్కి, హాలిడేస్ వచ్చినప్పుడైనా ఆయన్ని చూడ్డానికి వెళ్ళకపోగా నెలకు ఒక్కసారైనా ఫోన్లో కాల్ చేసి మాట్లాడేవాణ్ణి కాదు. మరణం అనేది సృష్టి ధర్మం, దాన్నెవ్వరూ ఆపలేరు. అందుకే నాన్న లేరు అనే బాధ నాకు లేదు. కానీ అంతకు మించిన బాధ ఈ 30 రోజుల నుండి నేను అనుభవిస్తున్నాను. నాన్నతో నేను కలిసున్న ఫోటో గాని, వీడియో గాని ఒక్కటి కూడా లేదు. ఆయనకు సంబంధించిన మెమరీ కూడా ఒక్కటి లేదు. కనీసం ఆయన చివరి రోజుల్లో అయినా నాన్నతో టైం స్పెండ్ చేయలేకపోయాను. నా చేతుల మీదుగా
కొత్త బట్టలు కొనాలని, తీర్థయాత్రలకు తీసుకెళ్లాలని ఎన్నో కలలు కన్నాన్రా. అవన్నీ కలలుగానే మిగిలిపోయాయి. అందుకే నాన్న లేరు అనే బాధ కంటే ఆయన మెమొరీ ఒక్కటి కూడా లేదు అన్న బాధే ఎక్కువగా ఉంది. నా ప్రాణం ఉన్నంత వరకు ఈ బాధ నన్ను వెంటాడుతూనే ఉంటుంది. సారీ నాన్న. నాన్న, నాన్న, సెల్ఫీ దిగుదామా? మనిషి దూరం అయ్యాకే వాళ్ల విలువ తెలుస్తుంది. అందుకే బిజీ అన్న పదం మీ మైండ్ నుంచి తీసేసి వీలైనంత ఎక్కువ సమయం వాళ్లతో గడపండి. అదే తల్లిదండ్రులకు పిల్లలుగా మీరిచ్చే పెద్ద బహుమతి.